హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో మొత్తానికైతే ఫ్యాన్ బేస్ అనేది మామూలుగా లేదు. ఒక్కొక్కరు ఫ్యాన్స్ అయితే రచ్చ లేపుతున్నారు. నువ్వు ఎంత అంటే నేనెంత అనే రేంజ్లో ఓటింగ్లో రచ్చ చూపిస్తున్నారు. మామూలు రచ్చ కాదు, ఈ రేంజ్లో రచ్చ పెంచేస్తారు అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేయలేదు. అంతకు మించి ఉండేలాగా అనిపించింది నాకు. మీకేమనిపించింది ఏందని చూడండి. అండ్ ఫ్యాన్ బేస్ అనేది ఇద్దరి మధ్యనే నడుస్తుంది, గౌతమ్ వర్సెస్ నిఖిల్. సో వీళ్ళిద్దరి మధ్య రచ్చ అనేది అంత రేంజ్లో ఉంది. వీళ్ళ ఫ్యాన్స్ మామూలు కొట్టుకోవట్లేదురా నాయన. ఆ రేంజ్లో ఓటింగ్ అనేది, ఫ్యాన్స్ ఓటింగ్ అనేది మామూలుగా లేదు. ఎందుకంటే ఇది ఫ్యాన్ బేస్ ఓటింగే కాబట్టి సో క్లియర్ కట్గా ఫ్రీ ఎగ్జిస్టింగ్ ఓటింగ్ అనేది వాళ్ళకి ఎంత ఫ్యాన్ బేస్ ఉందనేది ఈ ఓటింగ్ ఆర్డర్ అనమాట. సో ఈరోజు మిడ్ నైట్ నుంచి ఆల్మోస్ట్ ఓటింగ్ లైన్స్ ఓపెన్ అయిపోతాయి. మీకు నచ్చిన కంటెస్టెంట్కి దన్నా ఓట్లు అయితే గుద్దేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. అంతకంటే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఒక లైక్ వేసుకొని వీడియో ఎండ్ వరకు చూడండి. ఖచ్చితంగా ఆ తర్వాత మీరు కామెంట్ చేయండి. ఎందుకంటే కొంతమంది అతి ఉత్సాహంతో నోటుకు వచ్చింది మాట్లాడుతున్నారు. బట్ అది ఎంతవరకు సంస్కారం అనేది అయితే మీకే తెలియాలి. అంతకుమించి నేను చెప్పలేను. దాని గురించి డిస్కషన్ కూడా చేయాల్సిన అవసరం లేదు. సో ఓటింగ్ ఆర్డర్స్ గురించి చూద్దాం. అండ్ ఫ్రీ ఎగ్జిస్టింగ్ ఈవినింగ్ ఓటింగ్ అనేది ఎలా ఉంది అని అంటే ఫ్యాన్స్ మధ్య హోరాహోరీగా ఉంది, కంటెస్టెంట్ మధ్య కాదు. ఫ్యాన్స్ మధ్య హోరాహోరీ అనేది నడుస్తుంది అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ ఫ్యాన్ బేస్ కంటే ఎక్కువగా నిఖిల్ ఫ్యాన్స్ అండ్ ఓన్లీ గౌతమ్ ఫ్యాన్స్ మాత్రమే ఈ రచ్చ నడుస్తుంది. మిగతా వాళ్ళందరికీ నార్మల్ ఓటింగే పడుతుంది. దాంట్లో పెద్ద విషయం ఏమి అనిపించట్లేదు. 100% ఓటింగ్లో 60% వీళ్ళకే వెళ్ళిపోతే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది? మిగతా నలుగురు పరిస్థితి ఎంత దారుణంగా ఉండబోతుంది, ఎంత దారుణంగా ఉంటుంది? సో అది చూద్దాం. సో ఎవరి పరిస్థితి ఏంటి, ఎవరు ఏ పొజిషన్లో ఉన్నారనేది. టాప్ పొజిషన్ వచ్చేసరికి నిఖిల్ ఉన్నాడు. నిఖిల్ ఫ్యాన్స్ నిజంగానే అరాచకం సృష్టిస్తున్నారు. తగ్గాఫార్ ఉన్నది, ఈక్వలైజ్డ్ ఓట్లు ఉన్నాయి అని చెప్పేసి మార్నింగ్ అనుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసరికి దాన్ని 3% డిఫరెన్సెస్కి అయితే తీసుకొచ్చారబ్బా. మామూలు కాదు. 31% తోటి నిఖిల్ టాప్ పొజిషన్ లీడ్ చేస్తున్నాడు. ఆయన ఫ్యాన్స్ అయితే మామూలుగా కాదు, ఓ రేంజ్లో యాక్టివ్ అయిపోయారు. సో ఈ రేంజ్లో యాక్టివ్ అయితే ఓటింగ్ పెరగకపోతే ఇంకేమవుతుంది? సో చాలామంది పోల్స్లలో కూడా అన్అఫిషియల్ పోల్స్లలో ఖచ్చితంగా నిఖిలే టాప్లో ఉంటున్నాడు. ఈ రేంజ్ ఓటింగ్ అనేది డిఫరెన్సెస్ అయితే ఖచ్చితంగా ఉంది. అయినా కూడా ఛాన్సెస్ ఈక్వల్గానే ఉంటుంది అని చెప్పడానికి ఏమాత్రం కాదు. ఎందుకనంటే ఒక్క ఎపిసోడు ఒక్కరోజు మారిపోయే ఛాన్సెస్ ఉంటుంది. అందుకనే ఖచ్చితంగా ఎవరి ఫ్యాన్స్ వాళ్ళకి ఓట్లు స్ప్లిట్ చేయకుండా ఖచ్చితంగా ఓట్లు వేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఈరోజు ఇష్యూ ఎపిసోడ్ ఎవరికి ప్లస్ అవుతుంది, ఎవరికి మైనస్ అవుతుంది అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఈరోజు ఎపిసోడ్ అయితే మిస్ అవ్వకండి. గౌతమ్ వర్సెస్ నిఖిల్ ఈ ఇష్యూ మీద ఖచ్చితంగా మీరే డిస్కషన్ చేస్తారు ఈ వీడియో కింద. అండ్ తర్వాత పొజిషన్ వచ్చేసరికి నిఖిల్కి 31% తోటి ఉంటే సెకండ్ పొజిషన్ వచ్చేసరికి గౌతమ్ కృష్ణ ఉన్నాడు 27% తోటి. సో 28%, 3% ఓటింగ్ అనేది డిఫరెన్సెస్ అయితే ఖచ్చితంగా ఉంది. మార్నింగ్ ఈక్వలైజ్డ్గా ఉన్నారు, పెద్ద డిఫరెన్సెస్ ఏమి లేదు, మైనర్ డిఫరెన్సెసే ఉంది. బట్ ఈవినింగ్ వచ్చేసరికి దాన్ని 3%కి పెంచారనమాట జనాలు. ఈ రేంజ్ పర్సెంటేజ్ అంటే మామూలు విషయమా? సో 31, ఇక్కడ 28% ఓటింగ్ అనేది మామూలుగా లేదు. 3% ఓటింగ్ అంటే మామూలు విషయం ఏం కాదు. సో ఇప్పుడున్న పరిస్థితిలో 1% ఓటింగ్ కూడా చాలా డిఫరెన్సెస్ని క్రియేట్ చేయబోతుంది అని అంటే ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఇక్కడ గౌతమ్కి ఇండివిజువల్గా ఫ్యాన్ బేస్ అనేది ఖచ్చితంగా పడుతుంది. అండ్ న్యూట్రల్ ఆడియన్స్ నుంచి ఎక్కువగా ఓటింగ్ పడుతుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, న్యూట్రల్ ఆడియన్స్ అనేది ఖచ్చితంగా ఓట్ బ్యాంక్ అనేది పెంచుకోగలిగితే ఖచ్చితంగా విన్నింగ్ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అండ్ విన్నింగ్ ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి నిఖిల్కి తక్కువ ఉన్నారని కాదు, నిఖిల్ ఫ్యాన్ బేస్కి కూడా చెప్తుంది అదే. సో ప్రేరణ ఉంది కదా, విష్ణుప్రియ ఉంది కదా, వాళ్ళు వెళ్ళిపోకుండా గౌతమ్ని ఆపరేషన్ గౌతమ్ చేద్దాం, ఆపరేషన్ రోహిణిని చేద్దాం అనుకుంటే మాత్రం ఖచ్చితంగా పప్పులో కాలేస్తారు. ఆ రేంజ్లో ఉంటుంది అనమాట. సో అందుకే చెప్తున్నాను, క్లియర్గా 28% తోటి మనోడైతే టాప్ 2లో ఉన్నాడు. అండ్ తర్వాత పొజిషన్ వచ్చేసరికి ప్రేరణ. సో ప్రేరణ మళ్ళీ థర్డ్ పొజిషన్లోనే ఉంది. అండ్ మార్నింగ్కి ఇప్పటికీ పెద్ద డిఫరెన్సెస్ ఓటింగ్ అయితే ఏమీ లేదు, చాలా స్టేబుల్ ఓటింగ్ అయితే ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ప్రేరణ ఇంకా వీళ్ళు నిఖిల్, నబీలు, విష్ణుప్రియ, ప్రేరణ వీళ్ళు లూప్లోనే ఆడుతురబ్బా. ఇప్పుడు పాయింట్స్ మాట్లాడే దాంట్లో కూడా ఇదే పాయింట్ని రిపీటెడ్గా జరుగుతూ ఉంది. వీళ్ళు మాట్లాడుకోవడం, నామినేషన్స్ గురించి ఎవరిని సేవ్ చేయాలి, ఎవరిని సేవ్ చేయొద్దు. అండ్ ప్రేరణ వచ్చి గౌతమ్ని అడగడం. అండ్ ప్రేరణ కొంతవరకు డల్ అయిపోయినట్టు కనిపిస్తుంది, కానీ చాలా యాక్టివ్గా ఉంటుంది. ఎందుకంటే ఆ లూప్లో మాట్లాడినప్పుడు మళ్ళీ నిఖిల్, ప్రేరణ మళ్ళీ ఒక గ్రూప్ లాగా అయిపోయారు. సో దానికి తోడు విష్ణుప్రియ, నబిల్ని మధ్యలో వచ్చేసి నబిల్ కలుపుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. ఈ విషయాల్లో పెద్ద విషయం ఆలోచించాల్సిన విషయం లేదు. ఖచ్చితంగా వీళ్ళు మళ్ళీ లూప్లోనే ఆడుతున్నారు, ఇండివిజువల్గా ఆడుతున్నారు.
అసలు ఈరోజు నిఖిల్ మాట్లాడే మాటలు చూసినాక మీకే అర్థమవుతుంది నిఖిల్ ఏం మాట్లాడుతున్నాడు, ఏ గేమ్ ఆడుతున్నాడు, ఎంత విన్నర్ అవుతారు అనేది ఒక క్లారిటీ వస్తుంది. సో 13% తోటి ప్రేరణ థర్డ్ పొజిషన్లో ఉంది. చాలా స్టేబుల్ ఓటింగ్ పడుతుంది. ఈమెకు కూడా ఎక్కడో అక్కడ యష్మి ఓటింగు, పృథ్వీ ఓటింగ్ అయితే ఖచ్చితంగా పడే ఛాన్సెస్ హైలీగా ఉంది. విష్ణుప్రియ కంటే ఎక్కువగా ప్రేరణకు పడే ఛాన్సెసే ఎక్కువగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అండ్ పృథ్వీ ఓటింగ్ అనేది, సో ప్రేరణకైతే ఓటింగ్ అనేది చాలా స్టేబుల్గా ఉంది. సో విష్ణుప్రియ మన ప్రేరణ వెళ్ళిపోయే ఛాన్స్ అయితే 100% లేదు. సో ఇక్కడ ఈ ముగ్గురు వరకు అయితే సేఫ్. ఎవరెన్ని చెప్పినా ఏమనుకున్నా ఈ ముగ్గురు ఈ వారం అయితే ఖచ్చితంగా ఛాన్సే లేదు ఎవరు వెళ్ళిపోవడానికి. సో తర్వాత పొజిషన్ వచ్చేసరికి విష్ణుప్రియ ఉంది. సో విష్ణుప్రియ గౌతమ్ని సేఫ్ జోన్ నుంచి తీసేసి నామినేషన్ అనుకోండి, అది బిగ్ బాస్ అంతా గజిబిజి గందరగోళం చేసేసి ఏదో చేద్దాం అనుకొని ఇంకేదో చేసినట్టుగా నాకు అనిపించింది. బట్ మీకేమనిపించింది ఏంటనే కింద కామెంట్ చేయండి. విష్ణుప్రియకి ఒక ఓటింగ్ సర్టన్ ఓటింగ్ అనేది పెరుగుతూ వస్తుంది. అండ్ చాలా బాగా ఓటింగ్ అనేది ఎక్కువగా యాక్టివ్గా అయిపోయారు అని అనుకొని మార్నింగే అనుకున్నామా, ఈవినింగ్ వచ్చేసరికి మొత్తం చల్లబడిపోయింది. ఈ రేంజ్లో ఓటింగ్ పడితే ఇంకా ఈమె టాప్ 5కి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. బిగ్ బాస్ కాల్ తీసుకొని ఏదన్నా మిరాకిల్స్ చేస్తే కానీ ఛాన్స్ ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది అండ్ టాప్ 5లో. సో ఈ విధంగా పొజిషన్స్ చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఛాన్స్ అయితే తక్కువ అయిపోతున్నాయి. ఈమె ఎక్కువ ఏంటంటే అంతా మాట్లాడేసి ఏమీ తెలియదు, అంతా సారీ, నువ్వు తప్పుగా అనుకుంటే మళ్ళీ సారీ అని చెప్పేసి చెప్తుంది చూసారా. ఇక్కడే ఈమె మొత్తం డ్రాబ్యాక్. పృథ్వీ వెళ్ళిపోవడం వల్ల ఈమె పృథ్వీ ఉండడం వల్ల గేమ్ పోయిందని కాదు, ఇప్పుడు పృథ్వీ వెళ్ళిపోయినా కూడా సేమ్ ఈమె గేమ్లో ప్యాటర్న్ అయితే ఏమీ మారలేదు, అలాగే ఉంది, అలాగే పోతుంది. తిన్నామా పడుకున్నామా తెల్లారిందా అన్నట్టుగా ఈమె ముందుకు తీసుకెళ్తుంది. విష్ణుప్రియకి 10% ఓటింగ్ పడుతూ ఉంది అండ్ 4th పొజిషన్లో ఉంది. ఈమె తర్వాత నబిల్ ఉన్నాడు. నబిల్కి కూడా 10% ఓటింగ్ పడుతుంది. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఖచ్చితంగా నబిల్కి అయితే ఓటింగ్ అనేది తక్కువ పడుతుంది. ఖచ్చితంగా నబిల్కి ఓట్లు వేసుకునే వాళ్ళు ఉంటే 100% ఓట్లు వేసేసుకోండి. మా ఓడు టాప్లో ఉన్నాడు కదా, టాప్ 2లో ఉన్నాడు, నీకేం తెలుసురా అనే వాళ్ళకు క్లారిటీ ఇస్తున్నాను. మేము ఇంత కష్టపడి ఇంత చెప్పడానికి రీజన్ ఏంటి, ఇంత ఇన్ఫర్మేషన్ తీసుకొని ఇన్ని గ్యాదర్ చేసి ఇన్ని ఓటింగ్ అంతా గ్యాదర్ చేసి మీకు చెప్పాల్సిన అవసరం లేదు. నామకే వస్తే చెప్పుకుంటూ వెళ్ళొచ్చు. బట్ ఏంటంటే నబిల్ లీస్ట్లో ఉన్నాడు అని చెప్పాము అని అంటే ఖచ్చితంగా ఎలిమినేషన్ గండం ఖచ్చితంగా ఉండబోతుంది అని అంటే ఉండే ఛాన్సెస్ ఉంది. అందుకనే పదే చెప్తున్నాం, టాప్ కంటెస్టెంట్ తీసుకొచ్చి లీస్ట్లో పెట్టాల్సిన అవసరం ఎవరికి ఉండదు. ఫస్ట్ థింగ్ ఎవరికి ఉండదు కూడా. సో అందుకే ఈయన మనోడికి నబిల్కి కూడా 10% ఓటింగ్ పడుతుంది. చాలా స్టేబుల్ ఓటింగ్ అని కాదు, ఈయన ఫ్యాన్స్కి ఈయనకున్న దానికి ఖచ్చితంగా ఇది చాలా తక్కువ. ఒక 10% ఓటింగ్ పడుతుంది, మిగతా 90% ఓటింగ్ అనేది అస్సలు పడట్లేదు. ఎందుకనంటే ఇంకా నిఖిల్ చుట్టే తిరుగుతున్నాడు, ఇంకా నిఖిల్ చుట్టే ఆడుతూ ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా అది కరెక్ట్ కాదు. ఆడియన్స్ అనేది ఖచ్చితంగా డిస్కనెక్ట్ అయిపోతారు. ఈ పొజిషన్స్కి వచ్చినాక కూడా ఇంకా అదే లూప్లో గేమ్ ఆడతామనంటే ఖచ్చితంగా ఆడియన్స్ అనేది ఆటోమేటిక్గా డిస్కనెక్ట్ అయిపోతారు. అది కొంచెమన్నా అర్థం చేసుకొని వాళ్ళు అన్ని ఇన్పుట్స్ ఇచ్చి నాగార్జున గారు అంతంత లేపినా కూడా అంతంత చెప్పినా కూడా ఇంకా అదే కుక్కతో గుండ్రాయి కట్టినట్టుగానే వీళ్ళు అదే ఫ్లోని ముందుకెళ్ళిపోతున్నారు. సో తర్వాత వచ్చేసరికి రోహిణి ఉంది. రోహిణికి 8% ఓటింగ్ అనేది నడుస్తుంది. సో ఈ రేంజ్ ఓటింగ్ అని అంటే ఖచ్చితంగా ఈమెకి ఎలిమినేషన్ కన్నా వెరీ డేంజరస్ పొజిషన్లో ఉన్నది. సో ఖచ్చితంగా అవినాష్ ఓట్స్ కానీ అండ్ తేజ ఓట్స్ కానీ ఈమెకి ఏమైనా పడితే ఛాన్సెస్ ఉంటుంది. సో అఫీషియల్ ఓటింగ్ అనేది ఏమన్నా తారుమారు అయ్యే ఛాన్సెస్ ఉందనంటే మ్యాక్సిమం ఉండకపోవచ్చు. ఎందుకంటే ఫ్యాన్ బేస్ అనేది ఖచ్చితంగా ఈ రేంజ్లో ఉంది అని అంటే ఖచ్చితంగా అందరూ ఓట్లు వేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఈ టైంలో వీళ్ళకి ఓటింగ్ వేస్తున్నారంటే సో అఫీషియల్లో కూడా వేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఏది మార్చడానికి ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ వేసిన వాళ్ళు అక్కడ ఖచ్చితంగా వేస్తారు ఈ పరిస్థితుల్లో, ఇప్పుడున్న సిచ్యువేషన్లో. సో అందుకే చెప్తున్నాను, టాప్ పొజిషన్ వచ్చేసరికి మాత్రం నిఖిల్ ఉన్నాడు, 2nd పొజిషన్ గౌతమ్, 3rd పొజిషన్ వచ్చేసరికి ప్రేరణ, 4th పొజిషన్ విష్ణు, 5th పొజిషన్ వచ్చేసరికి నబిల్ అండ్ 6th పొజిషన్ లాస్ట్ పొజిషన్ వచ్చేసరికి మాత్రం రోహిణి ఉంది. రోహిణికి ఎలిమినేషన్ గండం తప్పదా అంటే వెరీ హై ఛాన్సెస్ ఉంది. సో అందుకనే రోహిణి ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే రోహిణికి కూడా ఓటింగ్ అనేది పెంచండి. సో సేవ్ చేసుకోవాలనుకుంటే సేవ్ చేసుకోండి, అంతకంటే మించి ఏమి లేదు. సో మీకేమనిపించింది, మీరు ఎవరికి ఓట్లు వేసారో అనేది కూడా కింద కామెంట్ చేయండి. సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చిందా కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అండ్